వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో మూడో శ్వేతపత్రం విడుదల. ఇంధన శాఖపై వాస్తవాలు వెల్లడించనున్న చంద్రబాబు. విజయవాడ కిడ్నీ ర్యాకెట్పై హోంమంత్రి సీరియస్. ప్రైవేటు ఆసుపత్రులపై అనిత ఆరా. మహబూబ్ నగర్లో రేవంత్ పర్యటన. అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష. ఆరు గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. రేవంత్ సర్కారుపై కిషన్ రెడ్డి విమర్శలు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ. సరైన ఏర్పాట్లు చేయలేదని పొన్నం ఆగ్రహం. దేశాభివృద్ధిని చూసి ప్రపంచమంతా నివ్వెరపోతోంది. రష్యాలో భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగం. ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు పయ్యవుల కేశవ్, అచ్చెన్న హాజరయ్యారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైన చర్చించారు. బ్యాంకర్లతో సమావేశం అనంతరం చంద్రబాబు విద్యుత్ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. కాసేపట్లో ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు పయ్యవుల కేశవ్, అచ్చెన్న పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ముగిసినట్టు తెలుస్తుంది. అలాగే ఇంధన శాఖపై శ్వేతపత్రం కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వరుస భేటీలు అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మీటింగ్ అనేది కూడా ముగియడం కూడా జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక సంవత్సరానికి ఏదైతే 24-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేయడంతో పాటు ఏదైతే 54,000 దాదాపు 5,40,000 కోట్ల రూపాయలతోటి రుణ ప్రణాళికలను కూడా విడుదల చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకి సంబంధించినటువంటి దాదాపు 32,600 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక అనేది కూడా ఈ యొక్క సమావేశంలో రూపొందించడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కూడా ఇటు బ్యాంకర్లతో మాట్లాడి వారికి ఇవ్వాల్సినటువంటి రుణాలు కావచ్చు, ఏ విధమైనటువంటి అంశాలు ఉండబోతాయి, మెరుగైన ఫలితాలు రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతోటి ఎటువంటి కమిటీ ఏర్పాటు చేసి ఆ యొక్క సబ్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆ సబ్ కమిటీ ద్వారా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించి పౌరు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొన్ని విధి విధానాలను అనేది కూడా అనుసరించడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఇంకా డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదల చేసేందుకు కూడా ఇక బ్యాంకర్లతోటి ఈ యొక్క సమావేశంలో అంశాలుగా వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు సంపద సృష్టించే జీఎస్టీపీ పెంచే రంగాలకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహంపై బ్యాంకర్లు తమ వంతు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఉండబోతాయి అన్న దానికి అయితే కనుక బ్యాంకర్లతో అయితే కనుక ఈ యొక్క సమావేశం అనేది కూడా చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఈ యొక్క బ్యాంకర్ల సమావేశం పూర్తయిన అనంతరం కూడా ఇప్పుడు విద్యుత్ రంగంపై అయితే కనుక ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. విద్యుత్ రంగంపై అయితే కనుక ప్రస్తుతం శ్వేతపత్రం అనేది కూడా విడుదల చేస్తామన్నారు. ఏదైతే ఇప్పటికే పోలవరం, అమరావతి రాజధానికి సంబంధించి శ్వేతపత్రం విడుదలైన అనంతరం కూడా ఇక
దీనిపై ఏదైతే ఇటు విద్యుత్ శాఖపై అయితే కనుక పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని అనేది కూడా విడుదల చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అయితే కనుక శాఖని నిర్వీర్యం చేసిన పరిస్థితులపై అయితే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే కనుక వివరించే పరిస్థితుల్లో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవడం, ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని 2019లో ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా కొన్ని ఒప్పందాలను అనేది కూడా రద్దు చేయడం జరిగింది. వీటన్నిటిపై అయితే కనుక మిగులు విద్యుత్ సైతం కూడా ఏ స్థాయికి తగ్గించారు, అసలు మిగులు విద్యుత్తుని ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క ఇప్పుడు శ్వేతపత్రం ద్వారా అయితే కనుక విడుదల చేస్తా ఉన్నారు. అయితే రాబోయే తరానికి విద్యుత్ ఏ విధమైనటువంటి అవసరం ఉండబోతుంది, ఈ యొక్క శాఖను బలోపేతం చేసేందుకు ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అన్న దానిపై అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు వివరించే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఈ విద్యుత్కి సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలను తీసుకొని ఈ శాఖని ఎంత నిర్వీర్యం చేశారన్న దానిపై అయితే కనుక ఇప్పుడు ఈ యొక్క శ్వేతపత్రం ద్వారా అయితే కనుక వివరిస్తా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్. విజయవాడలో కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సిపితో ఆమె ఫోన్లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టారని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. విజయవాడ కేంద్రంగా ఇటీవల కిడ్నీ ర్యాకెట్ ముఠా మోసాలు వెలుగులోనికి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండ వెంకటప్పయ్య కాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయారు. ఈ మేరకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత తాజాగా స్పందించారు. విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది. అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేనుకుంటే ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది. దానికి ఒక ఉదాహరణ పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది. ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, పదే పదే మీలో చైతన్యం తేవడానికి, మీకు అర్థం కావడానికి, మీ భవిష్యత్తుతో వీళ్ళు ఏ విధంగా ఆడుకున్నారు, మీ భావితరాల మీ పిల్లల భావితరాల భవిష్యత్తు పైన ఎట్లా వీళ్ళు దెబ్బతీశారు అనే విషయాలు చెప్పడం నా బాధ్యత. అవి చెప్పి మీలో కూడా మీ ఆలోచనలు కూడా తీసుకొని, సామాన్య ప్రజానికం ఆలోచన తీసుకుంటాం, మీడియా ఆలోచనలు తీసుకుంటాం, బయట ఇంటలెక్చువల్స్ ఆలోచన తీసుకుంటాం. మళ్ళీ ఒక మెరుగైన పాలన ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. పవర్, విద్యుత్ శక్తి. కరెంటు లేనిదే ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా, ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడి ఉంది, విద్యుత్ శక్తితో ముడిపడి ఉంది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను. నెక్స్ట్, ఇది మీరు ఇక్కడ చూస్తే 95/2004 నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు
పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 1.0 తీసుకొచ్చాం. దట్ వాజ్ ది బిగినింగ్. ఈ దేశంలో ఎవ్వరూ చేయలేనప్పుడు ఒక్క ఒరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయ్యి వదిలిపెట్టారు. అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, వారసత్వం. అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం. అవి కూడా ఏ విధంగా వచ్చాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. నేను ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను. వీళ్ళు వస్తానే విపరీతంగా పెంచేశారు. ఇంకొక పక్కన ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఇప్పుడు. నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకొక పక్కన 19-24 ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, రెండూ కలిస్తే రాజకీయాలకు తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వస్తుంది. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. ఏదో మీకుండే సిద్ధాంతాలు లేకుంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము. వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను. ఇంకా సజెషన్ తీసుకుంటాం, దానిపైన ముందుకెళ్తాం. నెక్స్ట్ ఫస్ట్లో 95-2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98లో అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సీ. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా, వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్లో ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాడు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో
నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-4లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-4 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడు ప్రపంచం అంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్ద గతిగా తగ్గించాం. నెక్స్ట్ 14-19 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0. ఇక్కడ గ్రోత్, డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ 2014కి పవర్ మేనేజ్మెంట్ చేశాం. అక్కడి నుంచి బై జనవరి 2018కి అంత సర్ప్లస్ తీసుకొచ్చాం. ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లకు పెంచాం, 39%. కన్జంప్షన్ 40,174 మిలియన్ యూనిట్ల నుంచి 54,555 మిలియన్ యూనిట్లు పెంచాం, 36%. నో పవర్ కట్స్, నో టారిఫ్ ఇంక్రీజ్, నో క్వాలిటీ ప్రాబ్లమ్స్. క్వాలిటీ పవర్ ఇచ్చాం. పవర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లో వోల్టేజ్ ఉన్నా బల్బులు కాలిపోతాయి, హై వోల్టేజ్ ఉన్నా కాలిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పవర్ సప్లై చేయగలిగాం. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ గ్రో అట్ 1003 యూనిట్ల నుంచి 1,234 యూనిట్లు పెంచగలిగాం, 23%. ఆల్ ఇండియా లెవెల్లో 1010 నుంచి 1,181 పెంచారు, 17%. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకున్నాం. ఐపీడిఎస్, డిడియు, జీవైఏ, ఉదయ్, పవర్ ఫర్ ఆల్, ఇవన్నీ తీసుకొని ఒక 5,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ పెట్టి అవన్నీ తీసుకొచ్చాం. అంత మునుపు కూడా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ తీసుకొచ్చాం. నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే 2,500 కోట్లో 3,000 కోట్లో నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది. ఆ రోజు అది జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కొత్తవి న్యూ థర్మల్ యూనిట్స్ 2 ప్రారంభించాం. ఒకటి VTPS, 2 కృష్ణపట్నం. ఇంకొక పక్కన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్లో అందరూ రెడీనెస్లో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ 1 ప్లేస్ ఇచ్చారు, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 4,114 మెగావాట్ల నుంచి 3,099 మెగావాట్లు పెంచాం, 75% పెరిగింది, 7,213 మెగావాట్లు అయింది. ట్రాన్స్మిషన్ కెపాసిటీ 29,863 MVA నుంచి 17,124 MVA పెంచాం, ఇది దగ్గర 57%. 46,987 MVA పెరిగింది. ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సోలార్, విండ్, రెంట్లో కూడా బ్రేకప్ ఇచ్చారు. 1,342 మెగావాట్ల నుంచి 6,374 మెగావాట్లు పెంచాం, 475%. 7,716 మెగావాట్లు అయ్యింది. సోలార్ కెపాసిటీ 66 నుంచి 2,979 మెగావాట్లు పెంచాం, 45.14% పెరిగింది, 3,045 మెగావాట్లు పెరిగింది. 4,514%. విండ్
731 మెగావాట్ల నుంచి 3346 మెగావాట్లు అదనంగా పెంచాం, 458%. అదే మొత్తం చూస్తే ఏంటో బ్యాటరీ అయిపోయి ఉంటుంది, 4077 మెగావాట్లు అయింది. టోటల్ జనరేషన్ కెపాసిటీ 5456 ఉంటే దాన్ని 9473 పెంచి కట్ అయిపోతుంది చూడండి. 9473 మెగావాట్లు పెంచి 174% పెంచి 14929 మెగావాట్లు చేశాం. నెక్స్ట్ మీరు ఒకసారి అవార్డ్స్ చూస్తే ట్రాన్స్కో 12, జెన్కో 27, అదే మాదిరిగా ఈస్టర్న్ పవర్ 48, నెడ్ క్యాప్ 43, ఏపీఎస్పీసీఎల్ 9, ఇంకా ఒక 5 నెడ్ క్యాప్, ఇవన్నీ మొత్తం మీరు చూస్తే 145 అవార్డులు వచ్చాయి. అదే మాదిరిగా నోటబుల్ అవార్డ్స్ వచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ బెస్ట్ పవర్ యూటిలిటీ ఉందా తీసురా, బెస్ట్ బ్యాక్, చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఏది ఓకే, ఇది కరెక్ట్గా రావడం లేదు, ఎతకాలి, అలవాటు కావాలి. బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ పవర్ యూటిలిటీ, పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీ, బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ, గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1924 అది గత వైభవం, ఇది జరిగినటువంటి డ్యామేజ్. ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి, మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టినావు, రెండు కన్ఫ్యూజ్ అవుతుంది, తీసుకెళ్ళి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, తమాషాలు ఆడుతున్నారు. ఇక్కడ మీరు చూసినప్పుడు టారిఫ్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్, గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు అమరు పని చేస్తున్నారు, వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ. తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల, రూములు పనిచేయాల, ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు, ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు. కాగా అట్లా తయారైపోయారు. మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది. ఆ రూమ్కి ఎవరు వచ్చినట్టు లేరు, వీళ్ళకందరికీ ఇంకా పాత వాసన అట్నే ఉంది. ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. 2 అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం, అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,741 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి ఆ 5 ఏళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు టారిఫ్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్ 32,126 కోట్లు చూపించాం. అప్పులు 49,596 కోట్లు,
81,762 కోట్లు ఈ రెంట్ వల్ల వచ్చింది. ఇది కాకుండా ఇన్ఎఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం ఒక 7 దాకా. ఒకటి VTPS, 2 కృష్ణపట్నం. ఈ 2 డిలే అయినాయి. దానికి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు. 12,808 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు, కొత్త ఏజెన్సీకి ఇచ్చారు. అది 23కి కావాల్సింది 26కి వెళ్ళింది. దానివల్ల 4,737 కోట్లు పెరిగింది. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్, షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే 2,691 కోట్లు పెరిగింది. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెకీని తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దానికి సంవత్సరానికి 3,850 కోట్లు, 25 ఏళ్ళు ఒప్పందం. అది అదనంగా 25 ఏళ్ళు పడుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ బర్డన్ డ్యూ టు బారోయింగ్స్ 10,892 కోట్లు పడింది. అక్యూములేటెడ్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్సో APPDCL 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం, నిలిపేయడం, ఆ టైంలో షార్ట్ టర్మ్ పర్చేసెస్ కొనడం, ఇలాంటివి కొన్ని చేశారు. దానివల్ల ఒక 3,135 కోట్లు పెరిగింది. అంటే మన కెపాసిటీ ఉంది, ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయరు, థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు. దానివల్ల కూడా విపరీతంగా పడింది. మొత్తం కలిస్తే 47,740 కోట్లు. గ్రాండ్ టోటల్ చూసినప్పుడు 1,29,503 కోట్లు పెరిగింది. అందరికీ వాళ్ళ మీద కదా, ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ మనే కదా ఇది. ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది, ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇదొక కేస్ స్టడీ. చదువుకున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచి వస్తుంది చేస్తారు, ఇంకెక్కడి నుంచి చేస్తారు? రాష్ట్రంలో అన్ని మీ దగ్గర నుంచి కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 1924 ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది. ఇక్కడ సోలార్ విండ్కి PPLని రీనెగోషియేట్ చేస్తామన్నారు. సోలార్ విండ్ PPS అన్నీ లీగల్ ఛాలెంజెస్ అన్ని తీసుకొచ్చారు. ఏపీ హైకోర్టు అవన్నీ చెప్తూ క్వశ్చన్ లేదు, మీరు పే చేయాలని. వీళ్ళు వాడుకోకుండా ఉన్నదాన్ని ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.